ఇందిరా గారు, ఇప్పుడు మనం లోన్స్ విషయం మాట్లాడుకుంటే, ఇప్పుడు చిన్న జాబ్ చేసేవాళ్ళు, చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, లైక్ టీ స్టాల్ కానీ, లేదంటే కొబ్బరి బొండాలు, ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి లోన్ వస్తుంది? లైక్ చిన్న స్టాల్స్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న నీడ్స్ పరంగా లోన్ ఏదో అప్లై చేస్తారు, వాళ్ళకి ఏంటంటే అసలు ఎలా చేయాలో తెలియక ఆ డాక్యుమెంట్స్ పరంగా ఎక్కడో దగ్గర రిజెక్ట్ అవుతుంది. సో అది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి లోన్స్ తీసుకోవాలి, ఎలాంటి లోన్స్ ఉంటాయి అంటారు వాళ్ళకి? రైట్ అండి, నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా లోన్స్ నీడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా రైట్ డాక్యుమెంట్స్ లేకనో ఏదో సంథింగ్ రిజెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ లోన్స్ రాక. అండ్ అగైన్ వాళ్ళు ప్రైవేట్ ఫినాన్సర్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉన్నారు. రైట్. సో అలాంటి వాళ్ళ కోసం మీరు అన్నట్లు అంటే మేజర్గా ఇక్కడ డాక్యుమెంట్స్ ఒకటి, అండ్ మనం అనుకున్నట్లు బేసిక్ కేవైసీ ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ ఫేజ్ లో వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుండాలి. అండ్ నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా నెక్స్ట్ వాళ్ళ యొక్క బిజినెస్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి సరైన డాక్యుమెంట్స్ కావాలి. అంటే సింప్లీ చెప్పాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మరి రోడ్ సైడ్ టీ స్టాల్ వాళ్ళకి జిఎస్టీలు కానీ అలాంటివి ఏమి ఉండవు. రైట్. సో బిజినెస్ ప్రూఫ్ సంబంధించిన సర్టిఫికేషన్స్ ఏదో ఒకటి ఉండాలి. ఇలాంటి వాళ్ళ కోసం మనకు ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది ఉందండి. ఓకే. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఈవెన్ లేబర్ లైసెన్స్ తీసుకోవచ్చు వాళ్ళు. ఓకేనా. సో ఇలా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మీరు చేస్తున్న పనికి ఒక ఐడెంటిఫికేషన్ సర్టిఫికేషన్ ఏదన్నా ఉందా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అది కూడా తీసుకోకుండా ఉండిపోతా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు అది మాకు ఏం అవసరం లేదు అంతే, అంతవరకు చూస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి అలాంటి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి, అవి కూడా పెట్టుకుని ఉండాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఏమవుతుందంటే సరే ఇప్పుడంటే కొద్దిగా డిజిటలైజ్డ్ అయ్యాక మనకి ఈ క్యూఆర్ కోడ్లు వాడడము కంపల్సరీ అయిపోయింది. అలవాటు అనేది చెప్పేదానికన్నా కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే కట్టే వాళ్ళ దగ్గర మనీ ఉండట్లేదు, అందరి దగ్గర ఫోన్స్ క్యారీ చేస్తున్నారు. సో ఫోన్ త్రూ వాళ్ళు పే చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఖచ్చితంగా వాళ్ళైతే స్కానర్ కోడ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. రియల్లీ చెప్పాలంటే ఇది చాలా మంచి పని అయింది వాళ్ళకి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ బ్యాంకరు ఇప్పుడు మీరు టీ స్టాలే ఉందన్నారు ఇప్పుడు. ఓకే. సో రోడ్ సైడ్ టీ స్టాల్ మహా అంటే వాళ్ళకి పర్ డే 2000 నుంచి 5000 దాకా వాళ్ళ కౌంటర్ అనేది జరుగుతుంది. రైట్. సో అలా చూసుకున్నా కూడా జనరల్ గా ఇప్పుడు అలా సరే ఎగ్జాంపుల్ మనం టీ స్టాల్ తీసుకుంటున్నాం కాబట్టి సో అక్కడ వాళ్ళకి 40% ప్రాఫిట్ ఉంది అనుకుందాం. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ వాళ్ళ రా మెటీరియల్ అంతా పోను కూడా వాళ్ళకి 40% మిగిలింది అంటే పర్ డే 3000 జరిగింది అంటే అట్లీస్ట్ వాళ్ళకి 1000 రూపీస్ మిగిలే ఛాన్స్ ఉంది. సో ఇలా త్రూ అవుట్ చూసుకుంటే పర్ మంత్ చూసుకుంటే అతను 30,000 ఎండ్ చేస్తున్నట్లు. రైట్. సో మనము అట్లీస్ట్ బ్యాంక్ లో ఇట్లా క్యూఆర్ త్రూ కానీ ఇలాంటి తీసుకుంటూ ఉండి అప్పుడప్పుడు మనము ఏదైనా రా మెటీరియల్ కొంటున్నప్పుడు కూడా మనం బ్యాంక్ త్రూ మనం పే చేసేలాగా ఉంటే గినా అక్కడ అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇదంతా ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్నమాట. సో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల బ్యాంకర్ ఇప్పుడు రేపొద్దున మీరు లోన్ కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంకర్ కి తెలిసిపోతుంది, ఓకే ఇతను ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అక్కడ. సో ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక అంచనాకి రాగలుగుతాడు. ఓకే ఇతని ఇన్కమ్ ఇంత పాసిబుల్ ఉంది, సో ఇతనికి ఇంత లోన్ ఇవ్వచ్చు అనేది ఒక పారామీటర్స్ అనేది చూసుకోగలుగుతారు వాళ్ళు. రైట్. సో ఆ విధంగా మనకి వాటిని బేస్ చేసుకొని మనకి లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని మనం ప్రాపర్ గా పెట్టుకునేది ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హోమ్ లోన్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అలా కదండి, ఖచ్చితంగా ఇల్లు ఉండాలి అనేది. రైట్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది లోన్స్ ఏదైనా రావాలి అంటే ఓకేనా ఖచ్చితంగా అతనికి సొంత ఇల్లు ఉండాలి. నవేడేస్ మేజర్ గా కొన్ని క్రైటీరియా సరే ఐ మీన్ సెక్యూర్డ్ లోన్స్ కి వెళ్తున్నా కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ కి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా వాడికి ఓన్ హౌస్ ఉండాలి. ఇక్కడ గానీ లేదంటే ఊర్లో గానీ ఎక్కడో చోట ఓన్ హౌస్ అనేది ఉండాలి. ఎందుకంటే అతను తీసుకున్న అతను మళ్ళీ అతను అప్స్కాండ్ కాకుండా అట్లీస్ట్ ఆయన అప్స్కాండ్ అయినా కూడా అట్లీస్ట్ ఒక ఓన్ హౌస్ ఉందని ఒక ఇది చూపించుకోవడానికన్నా ఉంటది. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు కదా. సో అది ఒక మ్యాండేటరీ ఉంది. సో అందుకనే మాక్సిమం ఇప్పుడు అందరికీ సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ, అది నిజం చేసుకోవాలని ఉంటారు. సో దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇలాంటి చిన్న వ్యాపారస్తులు హోమ్ లోన్ కి వెళ్ళాలి అంటే సో వాళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బెటర్ గా పెట్టుకోవాలి. ఇంకా బెటర్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీకు ఉద్యమ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేదంటే లేబర్ లైసెన్స్ కానివ్వండి, చిన్న చిన్న విషయాలు అవి తీసుకొని పెట్టుకున్నారంటే దాని యొక్క వింటేజ్ తెలుస్తుంది. అంటే ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు ఇతను అనేది అట్లీస్ట్ అక్కడ తెలిసిపోతుంది అనమాట. ఆ సర్టిఫికేషన్ మీద మెన్షన్ ఉంటుంది ఏ ఇయర్ లో తీసుకున్నాడు ఇతను అనేది. సో దాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు అనమాట. సో అదొక ప్రూఫ్ లాగా ఉండిపోతుంది. ఇంకా అదే మనం జాబర్స్ కనుకోండి
వెరీ సింపుల్ వాళ్ళకి. సో మంత్లీ వాళ్ళకి శాలరీ పడుతుంది, సో వాళ్ళ ఎంప్లాయర్ ఎవరు అది ఐడెంటిఫై చేస్తాము, రైట్. సో కార్పొరేట్ లెవెల్లో ఉంది అనుకుంటే, హై అండ్ కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయంటే గిన ఇంకా ఈజీగా వస్తుంది. సో సెమీ కార్పొరేట్ ఉన్నారు అనుకుంటే గిన అదో రకంగా వస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క శాలరీ స్లిప్లు అనేది మెయింటైన్ చేసేది ఉంటుంది. అండ్ ఒకవేళ వాళ్ళకి ఫామ్ 16 అండర్లోకి వచ్చారంటే గిన అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా కొన్ని సర్టిఫికేషన్స్ అనేది వాళ్ళకి పెద్ద నీడ్ ఏమి ఉండదు. ఐ మీన్ ప్రీ షెడ్యూల్ ఉంటాయి, అవి ప్రీ బిల్డ్ ఉంటాయి ఆల్రెడీ. ఓకేనా. సో ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళకి శాలరీ స్లిప్ అనేది వచ్చేస్తా ఉంది. సో అక్కడే మనకి ఐడెంటిఫై అయిపోతుంది. అండ్ బ్యాంక్ లో పడుతుంది వాళ్ళకి అమౌంట్, శాలరీస్. సో అక్కడ కనపడిపోతుంది. సో ఆ అమౌంట్ ఆ మంత్ లోనే అతను శాలరీ పడ్డాక అతను ఏమేమి చేస్తాడు అనేది కూడా తెలిసిపోతుంది, రైట్. సో ఇవన్నీ పారామీటర్స్. సో దాని ద్వారా అతనికి హోమ్ లోన్ కి ఎలిజిబుల్ అవ్వడానికి కానీ, లేదంటే అదర్ పర్సనల్ లోన్స్ పర్పస్ కానీ ఈజీ అవుతుంది. ఎక్కడొచ్చి ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది బిజినెస్ పీపుల్, స్టాల్స్, చిన్న బిజినెస్ పెట్టేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ చిన్న బిజినెస్ పెట్టే వాళ్ళకి మనకి ఎంత అమౌంట్ వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది? ఇఫ్ ఇన్ కేసు వాళ్ళకి యాక్సెప్ట్ అయింది అనుకోండి, రిజెక్ట్ కాకుండా ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది అంటారు? అదే డిపెండ్స్. ఇందాక మనం అనుకున్నట్లే, అంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ ఇంకా వీలైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, అది చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా సరే ఐటీ రిటర్న్స్ చేయించుకుంటే చాలా బెటర్ అండి నన్ను అడిగితే. ఓకేనా. సో ఆ ఐటీ రిటర్న్స్ ద్వారా అయినా అట్లీస్ట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో తను ఇయర్లీ ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ మీరు అన్నట్లు అంటే ఎంత వరకు ఎలిజిబిలిటీ అన్నారు కదా. సో దానికి సింపుల్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కామన్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే గిన ఒక 30,000 సంపాదిస్తున్నాడు అంటే గిన, రైట్. లేదు సింపుల్ క్యాలిక్యులేషన్ కోసము ఒక 1 lakh రూపీస్ సంపాదిస్తున్నాడు అనుకుంటే గిన, తను అప్ టు 60,000 to 70,000 వరకు ఈఎంఐస్ కట్టుకోవచ్చు. ఓకే. అంతేగాని ఇప్పుడు 30,000 వస్తుంది అతనికి, 30,000 ఈఎంఐ కడతా అంటే బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఈ విధంగా సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం ఇప్పుడు తనకి 30,000 వస్తుంది, తనకి ఇన్కమ్ కానివ్వండి, శాలరీ కానివ్వండి. సో అందులో నుంచి తన యొక్క ఈఎంఐ రీపేమెంట్ చేసుకునే క్యాపబుల్ ఎంతరా అంటే, సో 50 to 60% అంటే కూడా మినిమం మ్యాక్స్ అంటే కూడా 17,000 వరకు అతను ఈఎంఐస్ కట్టుకోవచ్చు. మల్టిపుల్ ఈఎంఐ, పర్సనల్ లోన్ తీసుకొనివ్వండి, హోమ్ లోన్ తీసుకొనివ్వండి, సమ్ ఏదో కన్జ్యూమర్ లోన్ తీసుకొనివ్వండి, ఇవన్నీ కలిపి కూడా అతనికి మాక్సిమం అతను 17,000 కట్టుకోవచ్చు. అంతకన్నా మించి నేను కట్టుకుంటా అంటే ముందు బ్యాంకర్ యాక్సెప్ట్ చేయడం అనమాట. ఎందుకంటే మన సర్వైవల్ కూడా నీడ్ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఇప్పుడు నార్మల్ టీ కొట్టతందే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి, తను మంత్లీ ఇన్కమ్ ఒక 30,000 వస్తుంది అంటే 17,000 అతను కట్టుకునే క్యాపబుల్ ఉంది కాబట్టి, తను ఒకవేళ ఎక్కడో ఊరి చివరనో లేదంటే ఎక్కడన్నా సంథింగ్ ఒక హౌస్ కొంటున్నాడు, దాని యొక్క వర్త్ ఒక 20 lakhs ఉంది అనుకుంటే కూడా తనకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు హౌస్ కొంటున్న వాళ్ళకి హౌస్ ఉండదు కదా, మరి అలాంటి వాళ్ళకి హౌస్ కొంటున్నారంటే కూడా, హౌస్ కొంటున్నారన్నా కూడా అక్కడ ఒక పర్పస్ అనేది అక్కడ హౌస్ లోన్, హోమ్ లోన్ అంటాం కాబట్టి హోమ్ లోన్ లో డిఫరెంట్ ఉంటాయి. లైక్ ఒకటి పర్చేజ్ లోన్ ఉంటుంది, సో హౌస్ పర్చేజ్ చేసుకోవడానికి, సో దానికి అతనికి అవకాశం ఉంటుంది. సో బ్యాంకర్ కొలాటరల్ చేసుకుంటారు, తనకు మాక్సిమం ఒక 15 lakhs నుంచి 20 lakhs దాకా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది టెన్యూర్ అనేది మనము ఒక 20 years 30 years టెన్యూర్, మాక్సిమం 20 years అలా ఉంటుందండి. 20 years టెన్యూర్ పెట్టుకున్నప్పుడు దాని యొక్క ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి జనరల్ గా ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది దొరికిపోతుంది మనకి సింపుల్ గా. నవేడేస్ అన్ని స్మార్ట్ ఫోన్ లో కూడా ఉంటుంది. సో మనమే చెక్ చేసుకోవచ్చు, సింపుల్ థింగ్. సో అక్కడ మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది మంత్లీ ఈఎంఐ ఎంత అవుతుంది, మనం అడుగుతున్న దానికి మనం ఎంత టెన్యూర్ పెట్టుకుంటే మనకి ఈఎంఐ ఎంత వస్తుంది. ఒక 1 కోటి రూపాయలు పెట్టాము, ఒక 20 years టెన్యూర్ పెట్టాము, అప్పుడు మీకు ఒక 1 lakh 1.5 lakh అలా వచ్చేస్తుంది మీకు. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అతనికి ఒక 15 lakhs ఇచ్చామంటే అతనికి 15,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈఎంఐ. సో అతను ఎటువంటి లోన్ తీసుకోలేదు, కేవలం దీనికే వెళ్తున్నాడు అంటే తనకి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ ఇంద్ర గారు, అసలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూసారు కదా, మరి మన ఇంద్ర గారు ఇప్పటి వరకు చాలా మందికి లోన్స్ దగ్గరుండి ఇప్పించారు. సో మీకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంటుంది, ఆయనకి కాల్ చేసి మీరు పర్సనల్గా కూడా అడ్వైస్ తీసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్.